ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని సిట్ అధికారులు లొంగిపోవాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతన్ని గతంలో కూడా ఈ మధ్యంతర బెయిల్ డిసెంబర్ 9కు వాయిదా పడగా అనంతరం దాన్ని విచారణ జరిపినటువంటి కోర్టు ఈ కేసుకు సంబంధించి అతని బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు వేసినటువంటి పిటిషన్ ఈ రోజు విచారణ జరిపి అతని ఈ కేసుపై కీలకమైనటువంటి తీర్పు జారీ చేసింది. ఇందులో అతన్ని లొంగిపోవాలంటూ అతన్ని సరెండర్ అవ్వాలని, పోలీసులు కూడా దీని మీద ఎలాంటి ఫిజికల్ టార్చర్ కూడా ఇందులో చేయొద్దని స్పష్టం చేసింది. సో అందులో అయితే రేపు ఉదయం 11 గంటలకు ఆయన పోలీసులు ఎదుట, అంటే జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కేసు ఐఓ ఉన్నారు కాబట్టి ఆయన ఎదుట అతను లొంగిపోవాలని చెప్తుంది. అయితే రేపు అతను అరెస్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ చేసి మరోసారి కస్టడీలు తీసుకుని విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. గత 2023 డిసెంబర్లో ఈ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా పలు రాజకీయ నేతలు గతంలో 2023 జరిగినటువంటి ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసి పలువురు కీలక నేతలు, తర్వాత ఇతర జడ్జిలు, ఇతర పోలీసు అధికారులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాటి ద్వారా కీలకమైనటువంటి లబ్ధి పొందారు. కొంతమంది రాజకీయ నాయకుల డబ్బును సీజ్ చేశారు. ఇదే విధంగా చాలా అరాచకానికి పాల్పడ్డారంటూ గతంలో ఈ కేసు నమోదైంది. డిసెంబర్ 2023లో ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా వరుసగా విచారిస్తున్నారు. ఈ కేసులో ఈ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని ప్రధాన నిందితుడిగా చేర్చారు. మొదట 4 పోలీసు అధికారులను విచారించడం, అప్పుడు రాధాకిషన్ రావు, అప్పుడు ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, తర్వాత అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతి అన్నని కూడా అప్పుడు అరెస్ట్ చేసింది. మొత్తం ఈ కేసులో అప్పుడు 4 అరెస్ట్ చేసి అనంతరం వాళ్ళని రిమాండ్ చేశారు. వాళ్ళపై ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. అయితే ఈ కేసులో తాము ఎస్ఐబి చీఫ్ చెప్పిన విధంగానే నడుచుకున్నామని చెప్పేసి అప్పుడు చెప్పడంతో ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రధాన నిందితుడిని A1గా ప్రభాకర్ రావుని అందులో పెట్టడం జరిగింది. సో మొదటగా అప్పుడు విచారించిన టైంలో కూడా రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సుప్రీం చెప్పినట్టే మేము చేశామనేది అందులో అందులో ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పటి నుంచి కూడా కేసు నమోదైన కొద్ది రోజుల నుంచి కూడా ఆయన విదేశాల్లో ఉండడం, ఆ తర్వాత ఆయన రప్పించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అతని మీద రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం, దాని మీద అతను ఇండియాకి రావడం, అక్కడ ఉన్నటువంటి ఇంటర్పోల్ పోలీసులకు సమాచారం ఇండియా రావడం, వచ్చిన తర్వాత ఆయన విచారించారు. విచారించిన సమయంలో పోలీసులు అతనికి అరెస్ట్ చేయొద్దంటూ అతను ఒక సుప్రీంకోర్టుకు వెళ్లడం, ఆ తర్వాత అతను పోలీసులకి సహకరించట్లేదని విచారణ చేయాల్సి ఉంది. ఈ కేసులో చాలా కీలకమైనటువంటి విషయాలు మేము సేకరించాల్సి ఉంది, అంతలో ప్రధాన నిందితుడు కాబట్టి అని అప్పుడు సుప్రీంకోర్టుకి పోలీసులు వినియోగించారు. అతని ఎలాంటి పాస్వర్డ్లు కానీ అతని మొబైల్స్ కూడా ఇవ్వలేదు. గతంలో అడిగిన మొబైల్స్ కూడా పాత మొబైల్స్ ఇచ్చారని చెప్పేసి అని పోలీసులు కోర్టుకి చెప్పడంతో అతను ఫోన్ పాస్వర్డ్లు, ఐప్యాడ్ పాస్వర్డ్లు కూడా చెప్పమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం అతని బెయిల్ కూడా ముందస్తు మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని, అతనికి ఉన్నటువంటి మేము విచారించాలి, అరెస్ట్ చేసి ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేయాలి, ప్రధాన నిందితుడు కాబట్టి అతను ఉన్నటువంటి ఆ ఊరటని రద్దు చేయాలని చెప్పేసి అని పోలీసులు కోరడంతో ఈ రోజు అతన్ని కీలకమైనటువంటి ఆ కేసులో విచారణలో భాగంగా కీలకమైన తీర్పును వెల్లడించింది. అతన్ని రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కేసు ఐఓ ఎదుట లొంగిపోవాలని చెప్పింది. సో రేపు ఉదయం 11 గంటలకి ఆయన జూబ్లీహిల్స్ పోలీసుల ముందు లొంగిపోనున్నారు. అక్కడ అతను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అరెస్ట్ తర్వాత రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. రేపు అతన్ని అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. గతంలో కూడా పోలీసులు మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి ప్రశ్నలకు కూడా సరైన సమాధానం చెప్పట్లేదు అనేది అప్పుడు సిట్ అధికారులు కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అప్పుడు ఐఓని మనం అడిగిన సమయంలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఆయన పూర్తి స్థాయిలో సహకరించట్లేదు, పొంతలేని సమాధానాలు చెప్తున్నారు, కొన్ని గుర్తులేవని సమాధానం చెప్తున్నారు. సో మరోవైపు కూడా కొంతమంది
అధికారుల పేరు కూడా ఆయన ప్రధానంగా అందులో ప్రస్తావించారు అని అప్పుడు పోలీసుల నుంచి కూడా మనకు సమాచారం రావడం జరిగింది. సో ఈ ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి అప్పుడు జరిగినటువంటి వ్యవహారం కావచ్చు, అప్పుడు ఎన్నికల ముందు ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, వీటన్నిటి వెనుక ఎవరున్నారు, ఎవరు ట్యాపింగ్ చేయమని చెప్పారు, ట్యాపింగ్ కోసం ఇంకా ఎంతెంతమంది సిబ్బందిని వాడుకున్నారు, ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నలుగురు పోలీసు అధికారుల లేకపోతే ఇంకెంతమందిని వాడుకున్నారు అనేది ఇతన్ని అరెస్ట్ చేసి మరొక కస్టడీలో విచారిస్తే మరికొంత వివరంగా బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి సో పోలీసులకి భారీగా ఊరట ఈ కేసులో ఎప్పటి నుంచో ఇక్కడ ప్రభాకర్ రావుని అరెస్ట్ చేద్దామని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అతను ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆయన కొంత ఊరట పొందుతూ వస్తున్నారు. కాబట్టి సో తాజా తీర్పుతోటి అతను రేపు పొద్దున పోలీసులు ఎదుట సరెండర్ అవనున్నారు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. ఓటు